సుశీ, హద్దు మీరిన నీ త్యాగంతో నన్ను ఎందుకు ఇలా చిత్రవద చేస్తావు? ఎవరి గడియల్లోనైనా నా భర్తను దక్కించుకున్నానని ఆత్మతృప్తి నాకు దక్కనివ్వండి. సుశీల, నన్ను రక్షించడం కోసం నువ్వు ఉరికమ్మ వెక్కడానికి వీల్లేదు. ఆ నేరం నేనే చేశానని ఒప్పుకోవడానికి నిశ్చయించుకున్నాను. ఏమండి? అలాగే జరిగి తీరాలి, లేకపోతే నాకు మనశ్శాంతి లేదు. నేనే వాడిని ఎంతమంది ఇచ్చుకుంటే కనీసం తృప్తి అయినా నాకు ఉండేది. ఏమండి, అయితే హత్య చేసింది మీరు కాదా? కాదు, నువ్వు చేశావనుకుంటున్నా. ఎవరు చేసినా జరిగిందేదో జరిగింది. నేర వివరాలు చర్చించే కొద్దీ నా నిర్దోషత్వం మాట అటించి హత్యాస్థలంలో మీ సమక్షం కూడా రుజువు కావచ్చు. అప్పుడు నన్నే కాదు, మిమ్మల్ని మీరు కూడా రక్షించుకునే అవకాశానికి దూరం అయిపోతారు. మీ మీద నేరారోపణ వేసి నా కన్నుల ఎదుట పోలీసులు మీ చేతికి సంఖ్యలు వేస్తే అది చూసిన క్షణమే ఈ నిర్భాగ్యురాలి హృదయం పగిలిపోతుంది. నేను చూడలేను. సుశీల, నువ్వు ఈ అన్యాయానికి బలైపోతుంటే నేను మాత్రం బ్రతకగలనా? వీల్లేదు, వీల్లేదు. నేను బ్రతుకుండగా నీకు శిక్ష పట్టడానికి వీల్లేదు. ఆగండి, నన్ను కాదని మీరే ప్రయత్నం చేసినా నా మీద ఒట్టు. మాటలతో నన్ను ఎందుకు ఇలా చేస్తావు సుశీ? అలా అనకండి. నా జీవితంలో నోరు తెరిచి మిమ్మల్ని ఎన్నడూ ఏ కోరిక కోరలేదు. కడసారి వరంగా నాకు ఈ అదృష్టాన్ని ప్రసాదించండి. నా హృదయానికి శాంతి భిక్ష పెట్టండి. కాదనకండి, కాదనకండి. సార్, టైం అయింది. ఈనాటిలోకి ఆహ్వానిస్తూ ఉంటే ఏ పరాయి వ్యక్తులు మధ్య కల్పించుకోవలసిన అవసరం లేదు. అడిగిన దానికి సమాధానం సూటిగా చెప్పు. నీ తరఫున న్యాయవాది ఎవరైనా ఉన్నారా? నేనున్నాను. ఈ అభియోగంలో ముద్దాయి తరఫున వాదించటానికి అనుమతి ఇప్పించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మిస్టర్ రఘు, మీ కోరికను కోర్టు అనుమతించింది. మీ వాదన ప్రారంభించవచ్చు. యువర్ ఆనర్, సూచించిన శిక్షాస్మృతి ప్రకారం ముద్దాయి హత్య చేసిందని నిరూపించే బాధ్యత ప్రాసిక్యూషన్ వారి. యువర్ ఆనర్, హత్యా స్థలంలో ఒంటరిగా కనిపించిన ఈ వ్యక్తి, ఈమె చేతిలో రక్తసిక్తమైన కత్తి, ఈమె జరిపిన హత్యాకాండకు ప్రబల నిదర్శనాలు. యువర్ ఆనర్, హత్యా స్థలంలో ఆమె ఒంటరిగా కనిపించనవచ్చు, ఆమె చేతిలో రక్తసిక్తమైన ఒక కత్తి ఉండనవచ్చు, కానీ ఆ కత్తితో ఆమె పొడిచిందనటానికి తగిన నిదర్శనాలు ఏమీ లేవు. కాదనటానికి మాత్రం ఒక్కటే ఒక్క నిదర్శనం. ఆమె గత జీవితం విధికి ఎదురీది, విసిగి వేసారి ప్రశాంతమైన శరణాలయంలో తలదాచుకుంటూ దైవతుల్యులైన పసిపాపలను సంరక్షించే ఈ మాతృమూర్తి ఇంతటి దారుణమైన హత్య ఎలా చేయగలుగుతుంది యువర్ ఆనర్? మిస్టర్ రఘు, ఇది నిజానిజాలు విచక్షణ చేసే న్యాయస్థానం. ఇక్కడ చట్టాలకే గాని మనస్తత్వాలకి తావులేదు. ఎస్ యువర్ ఆనర్, నేను చట్టాన్ని గురించి మాట్లాడుతున్నాను. మానవుణ్ణి బ్రతికించేది నిజం, న్యాయాన్ని పాలించేది మాత్రమే చట్టం. నిజానికి న్యాయం తోడ్పడేలా చట్టమే సహకరించకపోతే మానవత్వమే నశించిపోతుంది. ప్రాసిక్యూషన్ వారు సాక్షులను ప్రవేశపెట్టవచ్చు. మొదటి సాక్షి శాంతమ్మ. శాంతమ్మ, శాంతమ్మ. దేవుని ఎదుట ప్రమాణం చేసి. దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్తాను. శాంతమ్మ గారు, అనాథ శరణాలయానికి మీకు ఏమిటి సంబంధం? శరణాలయానికి నేను నిర్వాహకురాలను. హతుడైన నరేంద్ర మీకు తెలుసా? తెలుసు. వాడు చాలా దుర్మార్గుడు. నేను అడిగేది అతని ప్రవర్తన గురించి కాదు. ఇది వరకెన్నడైనా అతను మీ శరణాలయానికి రావడం పోవడం ఉందా?
ఒకేసారి వచ్చాడు. ఎవరి కోసం? సుశీల కోసం. సుశీలకు అతనికి ఏమిటి సంబంధం? జీవితం అంతా విన్నంటి వెంటాడి సుశీలను సర్వనాశనం చేసింది ఇతడేనని ఆమె చెప్పగా విన్నాను. హత్య జరిగినప్పుడు మీరు అక్కడే ఉన్నారు కదా? ఉన్నాను. అక్కడ ఏం జరిగింది? సుమారు రాత్రి 10 గంటలకు ఆకస్మికంగా సుశీల కేక వేసింది. నేను వెంటనే ఆమె గదికి పరిగెట్టి కిటికీలో నుంచి చూశాను. నరేంద్ర హత్య చేయబడి ఉన్నాడు. అప్పుడు ఈ ముద్ద ఎక్కడుంది? భయంగా ఒక మూల నిలబడి ఉంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ రఘు, మీరు క్రాస్ ఎగ్జామినేషన్ చేయొచ్చు. Yes, Your Honor. శాంతమ్మ గారు, సుశీల మీకు ఎలా తెలుసు? ఆత్మహత్య చేసుకోపోతూ ఉండగా నేను చూసి ఆపు చేసి తీసుకొచ్చాను. ఆమెను గురించి మీ అభిప్రాయం? మానవాకారంలో ఉన్న ఒక ప్రత్యక్ష దేవత. ఆమె కేకలు విని మీరు హత్యా స్థలంలోకి వెళ్ళినప్పుడు ఆమె చేతిలో కత్తి ఉన్నదా? లేదు, అతనికి దూరంగా నిలబడి ఉన్నది. పోనీ ఆమె హత్య చేసిందంటే మీరు నమ్మగలరా? నేనే కాదు, మా శరణాలయంలోనే కాదు, మా ప్రాంతంలో ఎవ్వరూ నమ్మరు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. తరువాత సాక్షి ఇన్స్పెక్టర్ వర్మ. మీరు గదిలో ప్రవేశించేసరికి అక్కడ ఎవరున్నారు? నరేంద్ర చచ్చిపడి ఉన్నాడు. సుశీల పక్కనే ఉంది. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? తిరిగి మళ్ళా పొడవటానికి ప్రయత్నిస్తుంది. నేను వెళ్ళి అరెస్ట్ చేశాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ రఘు, మీరు క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభించవచ్చు. Yes, Your Honor. మీరు గదిలోకి వెళ్ళేటప్పటికి ఆమె చేతిలో కత్తి ఉంది కదూ? ఉంది. అప్పుడు నరేంద్ర ఏ స్థితిలో ఉన్నాడు? చచ్చిపడి ఉన్నాడు. ఓహో, అయితే మీరు లోపలికి వెళ్ళేటప్పటికి ఆమె చచ్చిన వాడిని కత్తితో పొడవబోతుంది అంటారు. అవును. ఐఎమ్ సారీ. సుశీల మిమ్మల్ని చూచి పారిపోవటానికి ప్రయత్నించిందా? పారిపోయినా మేము వదిలిపెట్టంగా. అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పండి. పారిపోవటం. మిస్టర్ వేణు, మీ ఆర్గ్యుమెంట్స్ ప్రారంభించవచ్చు. యువర్ ఆనర్, మొదటి సాక్షి వాంగ్మూలం ప్రకారం నరేందర్కు ముద్దాయికి గల పాత వైషమ్యాలు రుజువవుతున్నాయి. అందుకే నరేందర్ను తెలివిగా రావించి అతని ప్రాణాలు బలి తీసుకుంది. అబ్జెక్షన్ సస్టైన్. యువర్ ఆనర్, మంచి వేరు, నేరం వేరు. మంచి మనిషి స్వభావానికి సంబంధించింది. నేరం అనేది కేవలం తాత్కాలికంగా కలిగే ఉద్రేకానికి సంబంధించింది. ఆ ఉద్రేకం మంచివారిలో కూడా కలిగే నేరానికి దారి తీయవచ్చు. సుశీల పట్ల కూడా అంతే జరిగింది. జన్మతః ఆడది కావడం వల్ల ఆ భయానక దృశ్యాన్ని చూసి పారిపోవడానికి కాళ్లాడక నిస్తబ్దగా నిలిచిపోవచ్చు. అంత మాత్రాన ఆమె చేసిన నేరం ఎలా తిరిగిపోతుంది ఎవరన్నారు? ఈమె హంతకురాలు. అతడు పూర్తిగా మరణించాడో లేదో అని మొదటిసారి పొడిచిన కత్తి పైకి లాగి కత్తిదీరగా మరొకసారి పొడవడానికి ప్రయత్నించింది. అంతలో పోలీసు వారు వచ్చి అరెస్ట్ చేశారు. అంతేనా? యువర్ ఆనర్, తన జీవితాన్ని చెల్లాచెదరుగా చేసిన ఏ వ్యక్తిని ఎవరు క్షమించి విడిచిపెట్టలేరు. అందులోనూ ఆడది. అతని వల్ల అనర్థాలు పొందినది. అవకాశం లభించినప్పుడు పగ తీర్చుకోవడానికి ఎంత మాత్రమో జంకరు. కనుక ఈ ముద్దాయి నిస్సందేహంగా హంతకురాలు. అంతేకాదు, తెలివైంది, యుక్తిపరురాలు కూడా. హత్యా స్థలం నుండి పారిపోవడం వల్ల శిక్ష మరింత పెరుగుతుందని ఈమెకు బాగా తెలుసు. అందువల్ల హత్య చేసి కూడా ఈమె పారిపోవడానికి ప్రయత్నించలేదు. ముందుగా ఆలోచించి పెట్టుకున్న పన్నుగడతో ఈమె హత్య చేసిన దండంలో ఏ సందేహానికి తావలేదు. ప్రేమ, క్షమా, సహనాలకు ఆలవాలమైన పవిత్ర భారత స్త్రీ జాతికే కళంకం తెచ్చే ఇలాంటి నివురుగప్పిన నిప్పుగణాలకు సరైన దండం విధించారు. యువర్ ఆనర్, పైగా పోలీస్ అధికారులు అరెస్టు చేస్తున్నప్పుడు కూడా ఈమె మౌనంగానే సమ్మతించింది. తానే నిజంగా నిర్దోషైతే ఏ కనీస తిరస్కారమైనా లేకుండా ఎందుకు అంగీకరిస్తుంది యువర్ ఆనర్? అందువల్ల ముద్దాయి హత్య చేసిందన్న అభియోగం. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ రఘు, మీ ఆర్గ్యుమెంట్స్ ప్రారంభించవచ్చు. యువర్ ఆనర్, ఏది ఏమైనా
ఆ పెనుగులాటలో సుశీల కత్తితో పడవటానికి ఏ విధమైన కనీసపు ఆస్కారము లేదు. ఎదురు బెదురు పెనుగులాటలో ఒకవేళ ఆమె గనక పొడిచే ఉంటే ఆ కత్తి ఎదురు ముల్లో దిగబడాలి. అంతేకాని అది వెన్నులో దిగబడి ఉండటం చూచామని సాక్షులు రుజువు చేయటం వల్ల ఆమె యొక్క నిర్దోషత్వం నిరూపితమవుతున్నది. యువర్ ఆనర్, ఆ కత్తి వెనుకపాటుగా వచ్చి ఉండాలి. మొదటి సాక్షి చూచినప్పుడు ఆమె చేతిలో కత్తి లేనే లేదు. మరొక ముఖ్య గమనిక, మొదటి సాక్షి హత్యాస్థలానికి వచ్చింది సుశీల కేక వల్లనే. ఒకవేళ ఆమె గనక హత్య చేసి ఉంటే అరచి ఎందుకు అల్లరి చేసుకుంటుంది? పారిపోవటానికి ఎందుకు ప్రయత్నించదు? ఇలాంటి ఉత్తమరాలైన ముద్దాయి ఏదైనా ఉద్రేకం వల్ల ఒకవేళ హత్య చేసి ఉంటే వెంటనే తాను ఆత్మహత్య చేసుకుంటుంది. కానీ ఇలా కోర్టు ద్వారా ఉరికమ్మం ఎక్కాలని ఎన్నడూ ఆశించదు యువర్ ఆనర్. ఆమె జీవితంలో పేరుకున్న నిరాశ నిస్సుకల ఫలితమే ఈ మౌనం. ఆమె బ్రతికి బయటపడి బాగుకోవాలన్న ఏ ఆశ లేకపోవటం రెండవ కారణం. యువర్ ఆనర్, ఏమైనా పోలీసు వారు వచ్చేసరికి ఆమె చేతిలో ఉన్న రక్తసిక్తమైన కత్తి మాట ఏమిటి? కత్తి. ఆ కత్తి హతుడు రాకముందే దాచుకుంది. సమయం చూసి పొడిచి చంపింది. మిగిలిన వాతావరణం అంతా తనే యుక్తిగా సృష్టించింది యువర్ ఆనర్. ఇరుపక్షాల వాదనలు విన్నాను. గౌరవనీయులైన జ్యూరీ కూడా తమ అభిప్రాయం చెప్పవలసిందిగా కోరుతూ ఉన్నాను.